హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహిశేఖర్. నేనైతే ఎగ్ పఫ్స్ చేస్తున్నా. ఇంట్లోనే ట్రై చేస్తున్నా. ఎట్లా చేస్తా అనేది ప్రాసెస్ మీకు చూపిస్తా. అసలు సూపర్ అంటే సూపర్గా వస్తాయి ఎగ్ పఫ్స్. నేను లాస్ట్ 2 టైమ్స్ చేసిన, ఇది థర్డ్ టైం అనమాట. అసలు సూపర్ అంటే సూపర్గా వస్తాయి. ఇంట్లో చేసుకుంటే బెస్ట్ కదండి, పిల్లలకు ఊకే బయటది పెట్టే బదులు. నేనైతే అట్లనే అనుకుంటా, చాలా వరకు అయితే ఇంట్లోనే ట్రై చేస్తా నాకు వచ్చినంత వరకు. రాకపోతే వేరే వాళ్ళని అడుగుతా, లేదంటే మనకు యూట్యూబ్ ఉందిగా, దాంట్లో చూసి నేర్చుకుంటా అనమాట. అట్లా నేర్చుకోవడంలో తప్పు లేదు కదా, అట్లా అనమాట. అయితే ఎగ్ పఫ్స్ అయితే సూపర్ అంటే సూపర్గా వస్తాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. నా ప్రాసెస్లో నేను మీకు అన్నీ క్లియర్గా చూపిస్తా. ఒకసారి ట్రై చేయండి ఎట్లా వచ్చినాయి అనేది. అట్లనే నాకు కామెంట్ చేయండి. మళ్ళీ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తా ఇప్పుడు. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అట్లనే షేర్ చేయండి. ఎందుకంటే మీరందరూ సపోర్ట్ చేస్తేనే కదండి కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి కదా, అట్లా అనమాట. నేనైతే ఎప్పటి నుంచో అనుకున్నా స్టార్ట్ చేద్దామని, మొత్తానికైతే స్టార్ట్ చేసేసిన. బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, చాలా వరకు వీడియోస్ చూసి వదిలేస్తున్నారనమాట. కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చిన్న లైక్ ఇవ్వండి, ఏమవుతుంది, అంతే కదా, అంతే. బాయ్, నేను మీ మహిశేఖర్. అయితే ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఎగ్ పఫ్స్ ఎట్లా వేయాలో చూపిస్తా, చూసేయండి. చూసి మీరు కూడా చేసి మీ పిల్లలకి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దోళ్ళందరూ. ఊకే బయట నుంచి తెచ్చుకొని 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి తెచ్చుకునే బదులు ఇంట్లోనే వేసుకుంటే ఒకరొకరు 3 4 అట్లా తినేసేయచ్చు. ఇంట్లో అయితే, బయటవి అయితే 1 2 తినాలంతే, అంతకంటే ఎక్కువైతే తినలేరు కదండి. అది నా ఒపీనియన్. మీరేమంటారో కామెంట్ చేయండి. ఎవరికైనా 1 2 తింటే సాటిస్ఫాక్షన్ ఉండదు కదా, ఇంట్లో అయితే ఎన్నైనా తినొచ్చు, అట్లా ఉంటుంది అనమాట నా ఫీలింగ్ అయితే. అందుకనే నాకు వీలైనంత వరకు ఇంట్లో చేయడానికే ట్రై చేస్తా. మీరేమంటారు? సరే, అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో ఒక చిన్న గిన్నె, మనం ఎంత చేయాలనుకుంటే అంత క్వాంటిటీ తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం ఒక స్పూన్ అంత ఆయిల్ వేసుకొని మంచిగా పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా పిండిలో కలిసిపోవాలి, ఆ ఉప్పు ఆయిల్ అంతా కలిసిపోయిన తర్వాత మంచిగా కొంచెం వాటర్ వేసుకొని మంచిగా ముద్దలాగా చేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోవాలి, వాటర్ ఎక్కువ వేసుకోవద్దు. ఒకటేసారి వేసేసుకుంటే మనకు తెలియదు కదా, అందుకని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి. మంచిగా ఇంకా కొంచెం పైన ఆయిల్ కూడా వేసుకొని మంచిగా ముద్దలాగా కలిపేసుకొని పెట్టుకోవాలి. ఇంకా నేనైతే పైనుంచి ఆయిల్ వేసేసి ఒక మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు అట్లా పక్కన పెట్టేస్తా. ఆలోపు మంచిగా మెత్తగా అయిపోతుంది అనమాట. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, మంచిగా ముద్దలు అయిపోతాయి అనమాట. ఇంకా గిన్నె పెట్టుకొని దాంట్లో అయితే నేను 5 ఎగ్స్ తీసుకున్నా. నాకు 10 ఆర్ 8 అనుకున్నా నేను, అందుకని 5 ఎగ్స్ తీసుకొని అవి ఉడకబెట్టుకుంటున్నా. ఇంకా ఆలోపు ఒక బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకా జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి వేసుకొని తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒక 4 5, అంటే మనం ఎన్ని ఎగ్స్ తీసుకుంటున్నామో దాన్ని బట్టి మనకు ఎంత సరిపోతుంది అనేది తెలిసిపోతుంది కదా, అట్లా తీసుకోవాలి. తీసుకొని ఇంకా అవి కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా వేగేదాకా కలుపుకోవాలి. కొంచెం మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం ఎల్లిగడ్డ మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. లేదు స్మెల్ ఓకే పడదు ఎందుకులేండి అనుకుంటే స్కిప్ చేసేసేయండి. కొంచెం ఉప్పు వేసుకొని తర్వాత కొంచెం ఒక స్పూన్ అంత కారం వేసుకొని కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసేసుకొని ఇంకా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉంచాలి పొయ్యి మీద, ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేసుకోవద్దు, ఎందుకంటే అవి మంచిగా ఏగితేనే టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఇంకా దించేసుకోవడమే ఇది. ఇంకా ఒక చిన్న మూత లాంటిది తీసుకొని దాంట్లో కొంచెం ఒక 2 స్పూన్ల పిండి, ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎట్లా అంటే ఇది బటర్ టైప్ అనమాట. బటర్ రాస్తే ఎంత బాగా పొంగుతుందో ఇది అట్లా పనిచేస్తుంది అనమాట. సో అందుకని ఇంకా 2 స్పూన్ల మైదా పిండికి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఆలోపు ఇదంతా చేసేసరికి నాకైతే ఎగ్స్ ఉడికిపోయినాయి. ఇంకా తీసుకొని ఎగ్స్ అయితే పొట్టు తీస్తున్నా. ఇట్లా అంటే వచ్చేస్తాయి చేయితోని, అది చాలా సింపుల్ అనమాట. ట్రై చేయండి ఒకసారి, ఈజీగా వస్తాయి. ఇంకా ఆలోపు పిండి కూడా నానిపోయింది మంచిగా. ఇంకా పిండిని మంచిగా 4 ముద్దలు చేసేసుకున్నాను అనమాట. 4 ముద్దలు అయితే మనకు 10 దాకా వస్తాయి. మనం పల్చగా చేసుకుంటే ఇంకా ఎక్కువే వస్తాయి, కాకపోతే ఎగ్ పఫ్స్ కదండి కొంచెం మందమే ఉండాలి. ఇంకా అన్నీ చేసేసుకోవాలి.
కొంచెం పిండి వేసుకొని మంచిగా మనకి ఎంత అనుకుంటే అంతసేపు అంత రుద్దేసుకోవాలి. ఎంత వెడల్పు అయితే అంత వెడల్పు. నేనైతే ఈ షేప్లో చేసేసుకొని ఇంత వెడల్పుగా అన్నీ ఒక మూత మీద పెట్టేసుకున్నా. ఇంకా లాస్ట్లో ఒక చపాతీ వేసుకొని దాని మీద ఈ బ్యాటర్ మొత్తం మనం మైదా పిండి నూనెతోని బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా, ఇది మొత్తం మంచిగా రుద్దాలన్నమాట. రుద్దిన తర్వాత కొంచెం పిండి వేసుకుంటే వేసుకోవచ్చు, లేదు అవసరం లేదనుకుంటే అవసరం లేదు. నేనైతే ఒక్కదానికి వేసేసిన, మిగతా వాటికి ఏం వేయలేదు. ఇంకా ఆయిల్ మొత్తం అట్లా రుద్దేసేయాలి, మొత్తం ఆ బ్యాటర్ మొత్తం ఒక్కొక్క దానికి ఇట్లా రుద్ది ఒకదాని మీద ఒకటి వేసేసేయాలన్నమాట. అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. అయితే నాకు కొంచెం టైం పడుతుంది. అది చూడండి, ఎవరికైనా టైం పడుతుంది, కొంచెం రుద్దుకోవాలి, అది చేసుకోవాలి కదా. ఇంకా అట్లా రుద్దేసుకొని మొత్తం లాస్ట్లో కొంచెం పిండి వేసుకొని ఇంకా మంచిగా కొంచెం రుద్దుకోవాలి. నేను కింద పిండి వేయడం మర్చిపోయినా, వేయకపోయినా ఏం కాదు, వచ్చేస్తుంది ఈజీగానే. అది మైదా పిండి కాబట్టి పెద్దగా అతుక్కోదు. ఇంకా అది మన ఇష్టం అనమాట. ఇంకా అట్లా రుద్దేసుకోవాలి. అట్లా రుద్దేసుకొని మంచి షేప్, ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ దాకా రుద్దేసుకోవాలి. తర్వాత చాక్ తీసుకొని కట్ చేసుకున్నాను నేనైతే. అడ్జస్ట్ మొత్తం తీసేసిన, మంచి స్క్వేర్ షేప్ వచ్చేలాగా తీసుకొని ఇంకా మనకి ఎన్ని కావాలి, ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ ఇట్లా స్ట్రైట్గా చేసుకోవచ్చు, లేదంటే మనం మామూలుగా బయట దొరికే ఎగ్ పఫ్స్ లాగా వేసుకోవచ్చు. ఏ షేప్ అంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి. ఇంకా నేనైతే అట్లా కట్ చేసుకున్నా. అట్లా కట్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. అట్లా లేయర్ వస్తుంది అనమాట. అట్లా మీద వేసుకొని లైట్గా ప్రెస్ చేయాలి, మరీ ఎక్కువ ప్రెస్ చేసి రుద్దొద్దు. అట్లయితే మనకి ఆ లేయర్ కనిపించదు అనమాట. ఇంకా అది అన్నీ చేసేసుకున్న తర్వాత ఎగ్స్ అయితే నేను కట్ చేసుకోలేదు, ఇప్పుడు కట్ చేసుకుంటున్నా. కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా దాన్ని కొంచెం ప్రెస్ చేసి దాని మీద మనం ఈ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ, అది ఫ్రై చేసుకుంది ఒక్కొక్క స్పూన్ అట్లా వేసి ఒక ఎగ్ పెట్టి ఇంకా ఫోల్డ్ చేసేసేయాలి. నేను ట్రై చేసిన లేయర్గా వస్తుందేమో అని, బట్ కొన్నిటికి వచ్చింది, కొన్నిటికి రాలేదు. ఏం కాదు, రాకపోయినా కూడా మంచిగానే ఉంటుంది. ఎగ్ పఫ్స్ అయితే పర్ఫెక్ట్ వస్తాయి, దాంట్లో డౌట్ లేదనమాట. ఇంకా సరే అని అట్లా పెట్టేసి కొంచెం వాటర్ అంటిస్తే ఏమవుతుందంటే మనకు అతుక్కుంటుంది మంచిగా. లేదు మనం అట్లనే డైరెక్ట్ పెట్టేస్తే ఏమవుతుందంటే అది ఆయిల్ వేయంగానే విడిపోతుంది. విడిపోతే దాంట్లో ఉన్న కర్రీ ఎగ్ అంతా సపరేట్గా అయిపోయి మొత్తం ఖరాబ్ అయిపోతుంది కదా. సో అట్లా చేసేసుకోవాలి అన్నీ. ఇంకా అవైతే అడ్జస్ట్లు మిగిలినాయి కదా, ఆ మిగిలినవి అన్నీ అట్లా వేస్ట్ చేయకుండా దాన్ని ఒక చపాతీ లాగా చేసి మంచి డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను అనమాట. బిస్కెట్స్ టైపు బాగుంటాయి పిల్లలకి. నేను నార్మల్గా ఇంతకుముందు కూడా అట్లనే చేసేదాన్ని, అట్లా మిగిలిపోతే అట్లా చేసి స్టోర్ చేసుకునేదాన్ని. బాగుంటాయి అన్నమాట, టేస్ట్ ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఆయిల్ అయితే హీట్ అయ్యింది, ఇంకా ఒకటి వేసేసిన అనమాట. కొంచెం వేయడానికి భయం అవుతుంది కదా ఆయిల్లో వేయాలంటే, ఇంకా మెల్లమెల్లగా వేసేసి ఇంకా ఒక 5 మినిట్స్ అట్లనే ఉంచాలి. మనం ఎప్పుడైనా స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి, మీడియం ఫ్లేమ్ అనమాట. మరీ హై పెట్టుకోవద్దు, మరీ సిమ్లో పెట్టుకోవద్దు, మీడియంగా పెట్టుకోవాలి. మీడియంగా పెట్టుకుంటే చాలాసేపు కాలాలి కాబట్టి మీడియం అయితే మాడిపోకుండా ఉంటాయి అన్నమాట. కలర్ కూడా చేంజ్ కాదు, మంచి కలర్ వస్తుంది అనమాట. మనకు బయట దొరికే ఎగ్ పఫ్స్ లాంటి కలర్ వస్తుంది అనమాట. అట్లా ఇంకా నేను తిప్పేసుకొని మంచిగా రెండు వైపులా మంచిగా కాల్చుకొని మంచి కలర్ వచ్చినాయి చూసిరా, అట్లా కలర్ రావాలి. అట్లా వచ్చినాక ఇంకా తీసేసుకోవడమే. అసలు ఇంకా లోపల బయట అంత క్రిస్పీగా అయి ఉంటుంది. మీకు కనిపిస్తుందా, లేయర్ లాగా వచ్చింది, అది నాకు బాగా తెలుస్తుంది అనమాట. షేప్ రాకపోయినా ఆయిల్ వేసినాక ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, అసలు ఎంత బాగా వస్తుందో టేస్ట్ అయితే. ఓవెన్లో చేసిన దానికంటే ఈ టేస్టే సూపర్ ఉంటుంది. బయట దొరికేది ఏముందండి, ఎప్పుడైనా దొరుకుతాయి, ఎట్లయినా దొరుకుతాయి. మనం ఇంట్లో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. ఇంకా చేసేసిన, మొత్తానికి రెడీ అయిపోయినాయి. ఈ బిస్కెట్స్ కూడా మంచిగా ఫ్రై చేసేసిన, అవి ఇవి టేస్ట్ చేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీకు వీడియో ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో